إن الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. గత ఎపిసోడ్లో మనం ఖదీజా రదియల్లాహు అన్హా మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వివాహం వరకు తెలుసుకున్నాం. ఖదీజా రదియల్లాహు అన్హా పినతండ్రి అమర్ బిన్ అసద్, పినతండ్రి కుమారుడు వరఖా బిన్ నౌఫల్, అలాగే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి అబూ తాలిబ్, ఇంకో పినతండ్రి హంజా, ఇంకా బంధువులు వారందరూ కలిసి ఖదీజా రదియల్లాహు అన్హా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వివాహం జరిపించారు. ఇక వివాహం తర్వాత మక్కాలో ధనవంతుల్లో ఒక ధనవంతురాలు, పేరు పొందిన ధనవంతురాలు, ఉన్నత కుటుంబానికి సంబంధించిన ఆవిడ, వెండి బంగారాలలో పెరిగిన ఆవిడ, ప్రతి పని కోసం సేవకులు సిద్ధంగా ఉన్న అటువంటి ఇంటికి చెందిన ఆవిడ, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం తర్వాత ఆవిడ జీవితం పూర్తిగా మారిపోతుంది. వివాహంకి ముందు కూడా, ఇస్లాంకి పూర్వం కూడా ఉత్తమ నడవడిక గలవారు. ఆవిడ యొక్క సీరత్ మరియు కిర్దార్ చాలా ఉన్నత గొప్ప స్థానంలో ఉండింది. వివాహం తర్వాత దాంట్లో ఇంకా ఇంకో పరిపూర్ణత వస్తుంది. ధనమున్న పేదవానిలాగా జీవించారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సేవలో పూర్తిగా మునిగిపోయారు. పని మనుషులు ఉన్న ఖదీజా రదియల్లాహు అన్హా స్వయంగా ప్రవక్త గారిని భోజనం తయారు చేసేవారు, స్వయంగా ప్రవక్త గారి ప్రతి పని స్వయంగా చేసేవారు. ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క స్వభావం ఇటువంటిది. ఒక పక్కన ఆస్తి డబ్బులు ఉన్నాయి, వ్యాపారం ఉంది, ఇంకో పక్కన పని మనుషులు ఉన్నారు. అయినప్పటికీ ఖదీజా రదియల్లాహు అన్హా భర్తను ఇచ్చే గౌరవం, ప్రేమించే విధానం ఏమిటంటే ప్రవక్త గారికి సంబంధించిన ప్రతి పని స్వయంగా చేసేవారు, స్వయంగా అన్నం తయారు చేసేవారు, స్వయంగా బట్టలు ఉతికేవారు. ఇది ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క గుణం. సాటిలేని సేవ చేశారు ఖదీజా రదియల్లాహు తాలా అన్హా. మనస, వాచ, కర్మణ అన్ని విధాల త్యాగం చేశారు ప్రవక్త గారి కోసం. ఖదీజా రదియల్లాహు అన్హా ధర్మ సేవలో తమ మొత్తం ధనాన్ని ధారపోశారు ఖదీజా రదియల్లాహు తాలా అన్హా. అలాగే వారిద్దరికీ ఇరువురి పట్ల ప్రేమ ఎటువంటిదంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 25 సంవత్సరాల వైవాహిక జీవితంలో, అంటే ఉమ్ముల్ మోమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా పరమపదించేటప్పుడు వయసు 65 సంవత్సరాలు, అంటే వారి వైవాహిక జీవితం 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల జీవితంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో వివాహం చేసుకోలేదు. ఖదీజా రదియల్లాహు అన్హా పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉన్నారు. అలాగే ఈ 25 సంవత్సరాలు, 25 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి కూడా ఖదీజా రదియల్లాహు అన్హా గురించి ప్రవక్త గారి గురించి ఖదీజా రదియల్లాహు అన్హా ఒక్కసారి కూడా మనసులో బాధపడటం కానీ చింతించటం కానీ జరగలేదు, ఒక్కసారి కూడా జరగలేదు. ఆ విధంగా
వారిద్దరూ ఒకరి పట్ల ఒకరికి గౌరవించటం, ప్రేమించటం, సేవ చేయటం, ఒకరి గురించి ఒకరు ఆలోచన చేయటం, ఈ విధంగా వారు ఇద్దరు అమితంగా ప్రేమ కలిగి ఉన్నారు. అందుకే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా ప్రవచించారు, ఖైరుకుం ఖైరుకుం బి అహ్లిహి వ అనా ఖైరుకుం బి అహ్లి. అంటే మీలో ఉత్తములు, మంచివారు, గొప్పవారు ఎవరంటే ఎవరైతే మీ భార్యల విషయంలో మంచిగా మెలుగుతారో అటువంటి వారే మీలో ఉత్తములు, మంచివారు ప్రవక్తగా చెప్పారు. వానా ఖైరుకుం, మీలో నేను నా భార్య పట్ల మంచివాణ్ణి, గొప్పవాణ్ణి అంటారు ప్రవక్త గారు. అంటే చెప్పటమే కాకుండా, ఈ ప్రవచించటమే కాకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించారు, ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా వారిద్దరి జీవితం సంతోషంగా చాలా ఎంతో ప్రేమతో గడుస్తుంది. ఉమ్ముల్ మోమినీన్ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా జీవితం చాలా సాధారణమైన జీవితం. అభిమాన సోదరులారా, కాస్త ఊహించుకోండి, ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క ఆర్థిక పరంగా ఆమె స్థానం ఏమిటి, వ్యాపార పరంగా ఆవిడ స్థానం ఏమిటి. ఇవన్నీ ఉన్నా కూడా ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా జీవితం చాలా సాదాసీదాగా జరుగుతుంది. ఒకసారి ఖదీజా రదియల్లాహు అన్హా బార్లీతో తయారు చేసిన గంజి మట్టి పాత్రలో తాగుతున్నారు. ధనవంతురాలు, వెండి బంగారాలలో పెరిగిన వ్యక్తి ఖదీజా రదియల్లాహు అన్హా ఇంట్లో బార్లీతో తయారు చేసిన గంజి మట్టి పాత్రలో తాగుతున్నారు. అది చూసి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనసులో ఊహించుకుంటున్నారు, ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క స్థానం ఏమిటి, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వంశపరంగా స్థానం ఏమిటి, ఆవిడ ఏం తింటున్నారు అని ఆశ్చర్యంతో అడుగుతారు, ఓ ఖదీజా, ఇదేంటి, ఆ గంజి నాకిచ్చి మీరు రొట్టెలు చేసుకోవచ్చు కదా తినటానికి అని అడిగితే, అప్పుడు విశ్వాసుల మాతృమూర్తి ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఎవరి హృదయాలలో మీ ప్రేమ ఉంటుందో, ఎవరి హృదయాలలో మీ ప్రేమ ఉంటుందో అతని హృదయం సాధారణమైన జీవితాన్ని, సరళతను కోరుకుంటుంది అని చెప్తారు. ఈ సమాధానం ఖదీజా రదియల్లాహు అన్హా ఇచ్చారు. అంటే మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో, మీరు ఎవరి హృదయంలో ఉంటారో వారి జీవితం చాలా సింపుల్గా అయిపోతుంది అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఒకసారి ఖదీజా రదియల్లాహు అన్హా ఇంట్లో తమ చినిగిపోయిన బట్టలు స్వయంగా కుట్టుకుంటున్నారు. ప్రవక్త గారు ఇంట్లో వచ్చిన తర్వాత చూస్తున్నారు, ఖదీజా రదియల్లాహు అన్హా స్వయంగా తమ చినిగిపోయిన బట్టలు ఇంకోసారి వేసుకోవటానికి కుడుతున్నారు. అది చూసి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఖదీజా, మీరు కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా అని అంటే, దానికి బదులుగా ఆ మాతృమూర్తి ఖదీజా రదియల్లాహు అన్హా ఇలా సమాధానం ఇస్తారు, నా కోసం మీరు చాలు, మీ ఎదుట ప్రపంచంలోని ప్రతిదీ అల్పమే, మీరుంటే నాకు ఇంకేం అవసరం లేదు. అల్లాహు అక్బర్. ఇటువంటి ప్రేమ కలిగిన వారు ఖదీజా రదియల్లాహు అన్హా. అభిమాన సోదరులారా, ఇక్కడ కాసేపు మనము ఆగి తప్పనిసరిగా ఆలోచన చేయాలి. ధనవంతురాలు, పేరు పొందిన ఆవిడ, ఉన్నతమైన కుటుంబం, వంశము,
ఇవన్నీ పెట్టుకొని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం ఆడిన తర్వాత చినిగిపోయిన బట్టలు కుట్టుకుంటూ భర్త అయిన ప్రవక్త గారు, ఓ ఖదీజా ఇది ఎందుకు వేసుకుంటున్నావు, కొత్త బట్టలు వేసుకోవచ్చు కదా అని చెప్తే దానికి సమాధానం ఆ ధనవంతురాలు ఇస్తున్నారు, మీరు ఉంటే నాకు చాలు కదా, మీ ఎదుట మీకు పోలిస్తే ప్రపంచంలో ప్రతిదీ అల్పమే అని సమాధానం ఇస్తున్నారు. అల్లాహు అక్బర్. అభిమాన సోదరులారా, ఇది ఖదీజా గారి ప్రేమ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల. అభిమాన సోదరులారా, అలాగే అబూ తాలిబ్ గారి ఆర్థిక పరంగా కొంచెము దెబ్బతింటారు. అప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సలహా ఇస్తారు. తన కోరిక ఇలా చెప్తారు ఖదీజా రదియల్లాహు అన్హా ఎదుట, ఓ ఖదీజా, అలీ గారిని మనము తీసుకుందాము, పోషించే పెంచే బాధ్యత తీసుకుందాము అని అడిగితే, ఖదీజా రదియల్లాహు అన్హాకి ముందు భర్తతో సంతానం ఉన్నారు, మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కూడా సంతానం కలిగారు. అయినప్పటికీ ఖదీజా రదియల్లాహు అన్హా సంతోషంగా ప్రవక్త గారి మాటను ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా, పెంచుకుందామా వద్దా, బాధ్యత తీసుకుందామా వద్దా, ఆల్రెడీ మన ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, ఇవన్నీ కాకుండా సంతోషంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నోట మాట రావటమే ఆలస్యం, వెంటనే సంతోషంగా మాటని ఒప్పుకొని తప్పనిసరిగా మనము అలీని తీసుకుందాము, పెంచుకుందాము, పోషిస్తాము అని బదులిస్తారు ఖదీజా రదియల్లాహు అన్హా. అప్పుడు అలీ రదియల్లాహు అన్హు యొక్క వయసు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల వయసు నుంచి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఖదీజా రదియల్లాహు అన్హా వారిద్దరూ అలీ గారిని తీసుకొని పోషిస్తారు, సొంత బిడ్డలా చూసుకుంటారు, క్రమశిక్షణ ఇస్తారు. అభిమాన సోదరులారా, ఆ విధంగా అలీ రదియల్లాహు అన్హు గారిని వారు తీసుకోవటం, ఆయన్ని పెద్ద చేయటం, పోషించటం జరుగుతుంది. ఇక మక్కాలో ఉండే ధార్మిక విషయాల గురించి, ధార్మిక విశ్వాసాల గురించి ఖదీజా రదియల్లాహు అన్హా మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరు చర్చించుకునేవారు. అక్కడ జరిగే ఈ అంధవిశ్వాసాల గురించి బాధపడేవారు. ఏమిటి మన జాతి వారు, మన సమాజం వారు, మన దేశం వారు, మన ప్రాంతం వారు ఏమిటి ఈ విధంగా అంధవిశ్వాసాలకి పాల్పడి లోనై ఉన్నారు అని చింతించేవారు, బాధపడేవారు. ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం సత్యాన్వేషణలో సృష్టిని చూసి సత్యాన్ని గ్రహించారో, అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ సృష్టిని చూసి, పర్వతాలను చూసి, భూమి ఆకాశాలను చూసి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ పర్వతాలు, ఈ వనాలు, ఇవన్నీ చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను గుర్తు చేసుకునేవారు, సృష్టికర్తను గుర్తించేవారు, ఆయన ఘనతను చెప్పేవారు. ఒక సందర్భంలో ఖదీజా రదియల్లాహు అన్హా గారిని ఉద్దేశించి, ఓ ఖదీజా, నేను కొంతకాలం కోసం ఈ జనవాహము నుండి దూరంగా పోవాలనుకుంటున్నాను. కేవలం అల్లాహ్ గురించి అన్వేషించటానికి, ఆలోచించటానికి, అధ్యయనం చేయటానికి, ఆరాధించటానికి కొంతకాలం నేను దూరం పోవాలనుకుంటున్నాను. మీరు గనక పిల్లల పోషణ, పిల్లల క్రమశిక్షణ, అలాగే వ్యాపారం చూసుకుంటే బాగుంటుంది అని చెప్పిన వెంటనే ఖదీజా రదియల్లాహు అన్హా అప్పుడు కూడా సంతోషంగా మీరు అనుకున్నది సాధించండి, నెరవేర్చండి, అల్లాహ్ గురించి, దేవుని గురించి, సృష్టికర్త గురించి మీరు అన్వేషించండి,
ఆరాధించండి, సంతోషంగా మీరు ఈ పని చేయండి అని చెప్పి అంగీకరిస్తూ స్వీకరిస్తూ ప్రవక్త గారి మాటని ఒప్పుకుంటుంది. అప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదట్లో మక్కా నుంచి 3 మైళ్ళ దూరంలో ఉన్న జబల్ అబూ ఖుబైస్లో ఒక గుహలో ఆయన ఉండి అల్లాహ్ గురించి ఆలోచిస్తారు, ధ్యానంలో ఉంటారు, దిక్ర్ చేస్తారు, అల్లాహ్ను వేడుకున్నారు. మొదట్లో ఈ విధంగా సంవత్సరంలో ఒకసారి చేసేవారు. ఆ తర్వాత మనకందరికీ తెలిసిన హిరా గుహ జబల్ నూర్లో అక్కడ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువ సమయం మొదట్లో సంవత్సరంలో ఒకసారి అని, తర్వాత ఆ సమయం ఎక్కువ వస్తా ఎక్కువ సమయం గడిపేవారు. ఖదీజా రదియల్లాహు అన్హా అన్నం తీసుకుని పోయేవారు ప్రవక్త గారిని. ఆ విధంగా ఎప్పుడైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసు 40 సంవత్సరాలకి చేరుతుందో, ఆ 40 సంవత్సరాల వయసులో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జబల్ నూర్లోని హిరా గుహలో అల్లాహ్ ఆరాధనలో పూర్తిగా నిమగ్నులై ఉన్నారు. ఆ సమయంలో జిబ్రయీల్ దైవదూత వచ్చి దైవవాణితో వస్తారు. ప్రవక్త గారిని గట్టిగా పట్టుకొని కౌగలించుకుంటారు. అప్పుడు ఓ ముహమ్మద్ ఇఖ్రా అంటాడు జిబ్రయీల్ దైవదూత. దానికి సమాధానంగా ప్రవక్త గారు మా అనా బికారి, నాకు చదవడం రాదు అంటారు. ఇంకోసారి గట్టిగా కౌలించుకుంటారు. ఆ విధంగా 3 సార్లు జరుగుతుంది. 3వసారి ఈ వాక్యం వస్తుంది. అల్లాహ్ వాణి మొదటి వహీ ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. దీని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో, నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా బోధ చేశాడు. ఆయన మనిషికి అతడు ఎరుగని దానిని నేర్పాడు. అంటే ఇస్లాంలో మొదటి వహీ జ్ఞానం గురించి, విద్య గురించి, చదువు గురించి వచ్చింది. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భయపడుతూ వణుకుతూ ఏదో అలా అయిపోయి ఇంటికి వస్తారు. ఎందుకంటే ఇది బాధ్యత. ఎటువంటి బాధ్యత? ఇది గొప్ప బాధ్యత. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా హషర్ తెలియజేశాడు, లవ్ అన్జల్నా హాదల్ ఖుర్ఆన అలా జబలిన్ లరఐతహు ఖాషియా ముతసద్దిఅ మిన్ ఖష్యతిల్లాహ్. అంటే ఈ బాధ్యత, ఈ అప్పగింత, ఈ ఖురాన్ రూపంలో ఈ అమానత్ ఒకవేళ పర్వతాలకి అప్పగిస్తే అవి ఇదే అయిపోతాయి, విరిగిపోతాయి ఆ భయంతో. అటువంటి బాధ్యత ప్రవక్త గారికి అప్పగించడం జరిగింది, ఆ ప్రవక్త పదవి. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ హిరా గుహలో జరిగిన ఆ సంఘటన తర్వాత ఇంటికి వచ్చి భయం పుడుతుంది మనసులో, జ్వరం వచ్చేస్తుంది. అప్పుడు ఓ ఖదీజా, నాకు జ్వరం వస్తూ ఉంది, నాకు ఏదో అయిపోతుందేమో అన్న నాకు భయం నాకు ఉంది, నాకు దుప్పటి కప్పు అని చెప్తే అప్పుడు ఖదీజా రదియల్లాహు అన్హా చెప్పిన మాటలు గమనించాల్సిన విషయం. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి చాలా మంచి రీతిలో ఓదార్చుతారు ఖదీజా రదియల్లాహు అన్హా. ఏం చెప్తారంటే, అల్లాహ మిమ్మల్ని అగౌరవ పాలం చేయడు, మీరు బంధువుల ఎడల సత్ప్రవర్తన కలిగి ఉంటారు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు, పేదలకు సహాయం చేస్తారు, అతిథులను సత్కరిస్తారు, సత్య మార్గములో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తారు అని ధైర్యాన్ని ఇచ్చారు ఖదీజా రదియల్లాహు అన్హా. ఎల్లప్పుడూ ఇటువంటి దుఃఖమయ స్థితిలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, బాధలో వచ్చినప్పుడు
ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క ఓదార్పు వలన ప్రవక్త గారికి ఎంతో ధైర్యం వస్తుంది. ఆ విధంగా ఇటువంటి పదాలతో ఎంత ముఖ్యమైన ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క నోట ఈ ఆణిముత్యాలు వచ్చాయి. ప్రవక్త గారు అటువంటి వారు, ఓ మీరు అబుల్ ఖాసిం భయపడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు. ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు చింతిస్తున్నారు, మీరు ఎందుకు అలా ఇది చేస్తున్నారు? ఎందుకంటే అల్లా మిమ్మల్ని అగౌరవపాలం చేయడు. ఎందుకంటే మీరు బంధువుల ఎడల సత్ప్రవర్తన కలిగి ఉన్నారు కదా, మీరు కష్టాల్లో ఉన్న వారికి ఆదుకుంటారు కదా, మీరు పేదవారికి సహాయం చేస్తారు కదా, మీరు అతిథులను ఆదరిస్తారు కదా, సత్కరిస్తారు కదా, సత్య మార్గములో ఎదురయ్యే కష్టాలను మీరు తొలగిస్తారు కదా. మరి మిమ్మల్ని ఎన్నటికీ అల్లా సుబ్హానహు వ తఆలా అగౌరవపాలం చేయడు. మీరు చింతించే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు అని ఓదార్చి ఆ తర్వాత పినతండ్రి కొడుకు వరఖా బిన్ నౌఫల్ దగ్గరికి పోయి మొత్తం సంఘటన ఖదీజా రదియల్లాహు అన్హా వివరిస్తారు. ఓ అన్నయ్య, అబుల్ ఖాసిం నా భర్త ఆ హీరా గుహలో ఆయన అల్లాహను ఆరాధిస్తూ ఉంటే, అల్లాహ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇలా సంఘటన జరిగింది. ఒక వ్యక్తి రావటము, కగులించుకోవటము, చదువు అని చెప్పటము, ఈ వాక్యాలు రావటము, ఇదంతా వివరిస్తారు. వరఖా బిన్ నౌఫల్ గారికి ఎందుకు వివరిస్తారంటే, ఆయన మొదట్లో మనం తెలుసుకున్నాం, క్రైస్తవుల గొప్ప పండితుడు, ఇంజీల్ గురించి పట్టు ఉన్న వ్యక్తి వరఖా బిన్ నౌఫల్ గారు. ఇది మొత్తం విని వరఖా బిన్ నౌఫల్, ఓ ఖదీజా, నువ్వు చెప్పింది నిజమే అయితే ఇంజీల్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. రాబోయే ప్రవక్త గురించి, అంతిమ ప్రవక్త గురించి ఏ గుణాలు ఇంజీలు చెప్పడం జరిగిందో, ఏ గుర్తులు, ఏ విషయాలు, ఏ వాక్యాలు, దాని గురించి ఇంజీలు చెప్పడం జరిగిందో అవన్నీ కనపడుతున్నాయి. ఓ ముహమ్మద్, నీ దగ్గరికి వచ్చింది వ్యక్తి కాదు. ఏ దైవదూత అయితే ఈసా అలైహిస్సలాం దగ్గరికి వచ్చేవాడో, ఏ దూత అయితే మూసా అలైహిస్సలాం దగ్గరికి వచ్చేవాడో, ఆ దైవదూతే నీ దగ్గరికే వచ్చాడు. నువ్వు అంతిమ ప్రవక్త. నీకు ఈ మక్కా వాసులు, ఈ మక్కా ప్రజలు నీకు శత్రువులైపోతారు. బహుశా నీకు ఈ సందేశం సత్ప్రచారం, ఈ ఇస్లామియా సందేశం వలన, ఈ ఇస్లామియా ప్రచారం వలన నీకు వలస వెళ్ళే అవసరం కూడా వస్తుంది. అప్పుడు నేను బ్రతికి ఉంటే నేను నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను అని అంటారు వరఖా బిన్ నౌఫల్. కాకపోతే అప్పుడే ఆయనకి ఎక్కువ వయసు వచ్చేసింది, ముసలివారు అయిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ వరకు ఆయన లేరు, తొందరలోనే ఆయన మరణించారు వరఖా బిన్ నౌఫల్. ఆ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రవక్త పదవి లభించిన తర్వాత సందేశాన్ని ప్రారంభిస్తారు. ప్రవక్త గారిని విశ్వసించే వారిలో మొదటి వారు, ప్రథమ వారు ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా. ఎప్పుడైతే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారో, ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా, ఆగకుండా వెంటనే స్వీకరించింది ఉమ్ముల్ ముమినీన్ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా. అందుకు ఇస్లాంలో మొదటి వ్యక్తి ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వారు ఖదీజా రదియల్లాహు అన్హా. ఆ తర్వాత పండితులు ఈ విధంగా విభజన చేశారు. స్త్రీలలో ఖదీజా రదియల్లాహు అన్హా, పురుషులలో పెద్దవారిలో అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు, చిన్నపిల్లలలో అలీ రదియల్లాహు తాలా అన్హు,
బానిసలలో జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హు అని ఇలా వివరించారు. ఈ వివరం ఉన్నా కూడా లేకపోయినా కూడా అందరికంటే ముందు ఇస్లాం స్వీకరించింది అది ఉమ్ముల్ ముమినీన్ ఖదీజతుల్ కుబ్రా అత్తాహిరా రదియల్లాహు తాలా అన్హా గారు. అభిమాన సోదరులారా, ఇక్కడ ఖదీజా రదియల్లాహు అన్హా గురించి ఒక విషయం తెలియజేయాలి. ఆవిడ యొక్క గొప్పతనం గురించి. అల్లాహ్ దగ్గర ఖదీజా రదియల్లాహు అన్హా యొక్క స్థానం ఏమిటి? ఈ ఇస్లాం ప్రచారంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అనేక బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, హింసించబడ్డారు, రకరకాలుగా సతాయించబడ్డారు. అది అనేక విధాలుగా ఉన్నాయి. అది ప్రవక్త గారి జీవిత చరిత్ర మనకు అర్థమవుతుంది. కంపలు వేయటము, చెత్త వేయటము, ఇంటి ముందు చెత్త వేయటము, శ్రద్ధ చేసేటప్పుడు అది పేడ వేయటము, ఇవి రకరకాలుగా హింసించటము. అలాగే ఎవరైతే ఇస్లాం స్వీకరిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టటము, కొందరికి చెట్టు పైన కట్టేసి కింద నుంచి పొగ వేయటము, కొందరికి బట్టలు తీసేసి ఎడారిలో పరుగున పెట్టడము, ఈ విధంగా రకరకాలుగా హింస చేసేవారు. ఇవన్నీ చూసి ప్రవక్త గారు చాలా బాధపడేవారు. అటువంటి బాధ స్థితిలో ఖదీజా రదియల్లాహు అన్హా ఏ మాటలతో ప్రవక్త గారిని ఓదార్చారో దాదాపు అటువంటి పదాలతోనే కొద్ది కాలం తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారిని ఓదార్చారు. ఇది గమనించాల్సిన విషయం. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం మూలంగా, ఇస్లాం సందేశం మూలంగా బాధపడుతున్నారు, బాధ గురయ్యారు. ఆ బాధని తొలగించటానికి ప్రవక్త గారిని ఖదీజా గారు ఏ పదాలతో ఓదార్చారో దాదాపు అటువంటి పదాలే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం నుంచి పంపించాడు. మరి ఖదీజా గారు ఓదార్చిన పదాలు ఏమిటి, ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిన ఆ వహీ ఏమిటి, ఇన్షాల్లా వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.